హలో! అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇంకా ఇవాళ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్ నిన్న నైటే నేను చేసి పెట్టాను. అండ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హాఫ్ బనానా ఇలా స్లైసెస్ కింద కట్ చేసి వేస్తున్నాను. ఈజీ బ్రేక్‌ఫాస్ట్. హ్యాపీగా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయకుండా చక్కగా అయిపోతది. ఇలా చేసినప్పుడైతే నాకేంటో హాఫ్ డే హాలిడేలా ఉంటదనమాట. బ్రేక్‌ఫాస్ట్ చేసే అవసరం ఉండదు. ఎక్కువ డిషెస్ కూడా పడవు కాబట్టి. అయితే మార్నింగ్ నేను ఆన్‌లైన్‌లో గ్రనోలా పెట్టాను. బట్ రాలేదు. గ్రనోలా వస్తే పైన అది అలా గార్నిష్ చేసుకొని తింటే ఇంకా బావుండేది. ఈ క్లిప్ వచ్చేసి ముందు రోజు నైట్ తీసిందండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఓట్స్ తీసుకోవాలి. దాంట్లో ఒక్కొక్క టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేశాను. అవి మునిగే వరకి గూడా మిల్క్ యాడ్ చేసి కొంచెం కలిపేయాలి. ఇక్కడే మనం నట్స్ కూడా వేసుకోవచ్చు. నేను నట్స్ వేద్దాం అనుకున్నా గానీ గ్రనోలా వస్తది గదా! మార్నింగ్ అందులో ఎలాగో నట్స్ ఉంటాయి. సో, ఇంకా అది పైన చల్లేసుకొని తిందాము అనుకున్నా. బట్ మార్నింగ్‌కి ఇంకా స్టాక్ లేదో ఏమో గ్రనోలా అయితే రాలేదు. సో, అందుకని ఇంకా బనానాస్ ఉన్నాయి అనేసి అలా టాపప్ చేసి ఇచ్చేసాను. ఎక్స్‌ట్రా స్వీట్‌నర్ ఏమీ యాడ్ చేయట్లేదండి. పాలల్లో ఉన్న స్వీట్‌నెస్ ప్లస్ బనానాతో తింటున్నాం కాబట్టి సరిపోతుంది. నేనైతే షుగర్ కానీ, తేనె కానీ ఏవి యాడ్ చేయను. పర్సనల్‌గా నాకు హనీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆ టేస్ట్ నచ్చదనమాట. సో, నేను నార్మల్‌గా చేదుగా అయినా తాగుతాను ఏదన్నా గానీ, హనీ మాత్రం యాడ్ చేసుకోను. అండ్ షుగర్ ఎలాగో నేను కొంచెం తక్కువే తింటాను. సో, యాజ్ ఇట్ ఈజ్ నేను న్యాచురల్‌గానే తినేసాను దాన్ని. ఆ తర్వాత ఇంకా ప్లాంట్స్‌కి కొద్దిగా వాటర్ పోసే పనుండే ఒక్కసారి మొత్తం పోసేస్తున్నా అనమాట. అండ్ మొన్న మీల్ ప్రెప్ చేసి పెట్టాను కదా! చాలా వరకి నాకు పని తగ్గిపోయింది. ఇంకొక 3 డేస్ వరకి గూడా నాకు పని చాలా తక్కువుంటది. అండ్ ఒక హ్యాపీ న్యూస్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నా డ్రెస్ చూసారా? ఇది లార్జ్ సైజ్. ఎంత లూజ్ అయిపోయిందో. నేను రెడీ అయ్యి వచ్చి ఇట్లా డ్రెస్ వేసుకోగానే అరే! మీతో వెంటనే షేర్ చేయాలి అనుకున్నా. ఇంత లూజ్ అయింది అనేసి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ చేంజ్ చేసుకుందాం అనుకున్నా. మళ్ళీ మరీ ఓవర్‌గా లూజ్‌గా ఉంది అని గాని మళ్ళీ ఇంకా ఓకే. ఇంకా ఐరన్ డ్రెస్ కదా! అన్నట్లు అలా ఉంచేసుకున్నాను. ఇంకా ఇవొచ్చేసి చిక్కుడుకాయ సీడ్స్ అండి. మా ఇంటి దగ్గర సూపర్ మార్కెట్‌లో అప్పుడప్పుడు దొరుకుతాయి. ఎంత టేస్టీగా ఉంటాయో అసలు. నాకైతే ఇవి దొరికినప్పుడల్లా కంపల్సరీ నేను తీసుకొస్తాను. చాలా ప్రోటీన్ ప్యాక్డ్ ఫుడ్ ప్లస్ టేస్టీగా గూడా ఉంటాయి. లావుగా ఉంటాయన్నమాట. నార్మల్ చిక్కుడుకాయలైతే అంత లావుగా ఉండవు కదా! సో, బావుంటాయి. సో, ఇవాళ నేను ఒక కర్రీ చేస్తున్నాను వాటితోని. రెసిపీ నేను క్విక్‌గా షేర్ చేస్తానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, కొద్దిగా ఆవాలు, పసుపు యాడ్ చేసుకోవాలి. ప్రతి కర్రీకి కూడా నేను స్టార్టింగ్ అవే యాడ్ చేస్తాను. ఆ తర్వాత ఒక ఆనియన్, మీడియం సైజ్డ్ ఆనియన్ చాప్ చేసి వేసుకున్నాను. 2 చిన్న పచ్చిమిర్చి వేసుకున్నాను. కలిపేసుకొని కొంచెం ఫ్రై అయ్యేదాకా అలా ఉంచాలనమాట. సో, ఇంకా నేనొచ్చేసి ఇవాళ చపాతీ చేద్దాం అనుకుంటున్నా మధ్యాహ్నానికి. చపాతీలోకి ఒక మంచి గ్రేవీ కర్రీ లాగా చేస్తా అనమాట ఈ చిక్కుడుకాయ గింజలతో. అండ్ వెనకాలొచ్చేసి స్టవ్ మీద ఒక కప్ రైస్ కూడా పెట్టాను కర్డ్‌లోకి కావాలి అనేసి. అసలు మీల్ ప్రెప్ చేసుకుంటే లైఫ్ చాలా ఈజీ అయిపోతుందండి. ఆ వీడియో మీరు స్కిప్ చేసినట్లయితే తప్పకుండా చూడండి. మీకు చాలా మంచి మంచి ఐడియాస్ అనేవి వస్తాయి. ఈ ఆలు కూడా మొన్న బాయిల్ చేసి పెట్టా అనమాట. సో, ఈ వీక్ మొత్తానికి నాకు ఆలు రెడీగా ఉంటది. సో, ఈ కర్రీలోకి నాకొక 3 ఆలు కావాల్సుండే తీసుకొని స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి స్మెల్ మొత్తం పోయే వరకి ఒకసారి వేపుకోవాలనమాట. ఆ తర్వాత ఇంకా టొమాటో వేసేసి సాఫ్ట్ అయ్యే వరకి వీటిని అలా సిమ్‌లో ఉంచుకోవాలండి. టొమాటో అలా పీసెస్ కింద ఉండకూడదు. చాలా సాఫ్ట్ అయిపోవాలి. సో, చిక్కుడు గింజలొచ్చేసి చాలా టైం తీసుకుంటాయి బాయిల్ అవ్వడానికి. అందుకే నేను కుక్కర్‌లో చేసేస్తున్నాను. క్విక్‌గా చాలా ఫాస్ట్‌గా అయిపోతది ఈ కర్రీ. ఎందుకంటే ఆలు రెడీ అయిపోయింది. ఇంకా చిక్కుడుకాయలైతే ఒలవాలి గానీ గింజలైతే ఆ పని గూడా ఉండదు గదా! సో, కొద్దిసేపు అలా సిమ్‌లో మూత పెట్టేసి ఉంచాను. ఇంకా టొమాటోలైతే మంచిగా సాఫ్ట్ అయిపోయాయన్నమాట. ఆ తర్వాత చిక్కుడుకాయ గింజలు మంచిగా వాష్ చేసుకొని యాడ్ చేసేయాలి. వీటిలో అయితే చాలా ప్రోటీన్ ఉంటదండి. నేను రెగ్యులర్‌గా చూపిస్తూ ఉన్నాను కదా! మేము ఇంట్లో ఏం తింటాము, నేనెలా అదే ఫుడ్‌ని డైట్‌కి తగ్గట్టుగా ఎలా మార్చుకుంటాను అనేసి. సో, ఎవ్రీడే మీరు వ్లాగ్స్ చూస్తూ ఉంటే అలా సస్టైనబ్లీ మనం వెయిట్ ఎలా తగ్గొచ్చు అనే టిప్స్ మీకు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో, ఇంకా చిక్కుడుకాయ గింజలు యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి. ధనియాల పొడి కొద్దిగా ఎక్కువ వేస్తాను. ఎందుకంటే దీంట్లో ఏం ఫ్యాన్సీ మసాలాలేం వేయను. రెగ్యులర్‌గా మన ఇంట్లో ఉండే వాటితోనే చేస్తా అనమాట. ఎందుకంటే వీటి నేచురల్ ఫ్లేవర్ చేంజ్ అవ్వగూడదు. సో, ఇంకా ఇవన్నీ గూడా మంచిగా మసాలాలు కోట్ అయ్యే వరకి సిమ్‌లో ఇలానే కొద్దిసేపు కలపాలి. సో,
సో చిక్కుడుకాయ గింజలు ఆల్మోస్ట్ ఇంకా మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు ఆలు యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం కుక్కర్ పెట్టుకుంటాం. ఎందుకంటే ఆలు ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉన్నాయి కదా, ఫ్రిడ్జ్లోంచి తీసాను ఇప్పుడే. సో ఒక 3 విజిల్స్ వరకు ఓకే, మరీ అంతేమీ మ్యాష్ అయిపోవు. టొమాటోస్ ఏమో స్మూత్ అయిపోయాయి, చిక్కుడు గింజలు హాఫ్ బాయిల్ అయ్యాయి. ఇంకా ఆలు కూడా వేసేసి మంచిగా ఒకసారి మసాలా అంతా వాటికి పట్టేలాగా కోట్ చేసేలాగా కలిపేసి వాటర్ యాడ్ చేసేసుకొని 3 విజిల్స్ రానివ్వాలి అంతే. చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ. కాస్త నేను కెమెరా పెట్టి చేయడం వల్ల స్లోగా చూపించాల్సి వస్తుంది కెమెరాలో క్యాప్చర్ అవ్వడానికి. అదర్వైజ్ అసలు సూపర్ ఫాస్ట్ కర్రీ ఇది. జస్ట్ మన గోల్ ఏంటి అంటే ఈ సీడ్స్ అన్నీ మంచిగా బాయిల్ అవ్వాలి, లేదంటే స్టమక్ పెయిన్ వస్తుంది. సో అందుకనే 3 విజిల్స్ పెట్టాను. ఆలు కూడా ఏం మ్యాష్ అవ్వలేదు, చక్కగా ఉన్నాయి. మ్యాష్ అయినా కూడా నో ప్రాబ్లం, ఈ కర్రీ మొత్తం కూడా గ్రేవీగా ఉంటుంది. లాస్ట్లో నేను ఓన్లీ కొత్తిమీర వేసాను, ఇంకే మసాలా వేయలేదు. ఒరిజినల్గా చాలా మన నేటివిటీకి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట. చిక్కుడుకాయ టమాటా ఫ్లేవరే వస్తుంది, బట్ చపాతీతో బాగుంటుంది. ఇంకా ఇది వచ్చేసి మొన్న నేను మీల్ ప్రిప్ రోజు చూపించా కదా, చపాతీ పిండి కలిపేసి పెట్టుకున్నాను అనేసి, దీంట్లో ఫ్లాక్స్ సీడ్ పౌడర్ కూడా యాడ్ చేశానండి. ఆ వీడియోలో ఒకళ్ళు కామెంట్ పెట్టారు, ఫ్లాక్స్ సీడ్ పౌడర్ని మజ్జిగలో కూడా కలుపుకోవచ్చు అనేసి. అవును కదా అనిపించింది నాకు. తర్వాత ఇంకో ఐడియా కూడా వచ్చింది, దోశ పిండిలో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా మనం ఆలోచిస్తూ పోతే చాలా రకాలుగా మనం దాన్ని యూజ్ చేయొచ్చు. సో ఈ పిండి వచ్చేసి 2-3 డేస్ వరకు ఏం పాడవదు. ఇక్కడ ఒక టిప్ చెప్తానండి రోటీ చేసుకుంటూ. ఏంటంటే చపాతీ పిండి మనం కలిపిన తర్వాత నల్లబడుతూ ఉంటుంది కదా, అలా నల్లబడకుండా ఉండాలి అంటే ఎంత పిండి ఉందో బాక్స్ సైజ్ కూడా అంతే ఉండేలా చూసుకోవాలి. అంటే ఎక్కువగా ఎయిర్ ఉండకుండా చూసుకోవాలన్నమాట బాక్స్లో. ఇప్పుడు కొద్దిగా పిండి కలిపామనుకోండి, చిన్న బాక్స్లో పెట్టేసి మూత పెట్టామనుకోండి, పైన ఎక్కువ గాలి ఉండదు కదా, సో దానివల్ల ఎక్కువ రోజులు పిండి ఫ్రెష్గా ఉంటుంది. అలా కాకుండా మీరు కొద్దిగా పిండి కలిపేసి పెద్ద బాక్స్లో పెట్టారనుకోండి, పిండి త్వరగా నల్లబడిపోతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ నేనైతే ట్రైడ్ అండ్ టెస్టెడ్ వన్ అనమాట. సో అందుకనే అసలు నల్లపడలేదు. ఇప్పుడు నేను ఈ పిండి కూడా కలిపేసి 2 డేస్ అయింది, ఏ మాత్రం కూడా కలర్ చేంజ్ అవ్వలేదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే కిచెన్ టిప్స్ మీద ఒక బుక్ రాసేయచ్చు, అన్ని టిప్స్ ఉంటాయి అసలు. అంటే మన ఎక్స్పీరియన్స్ ప్లస్ వేరే చోట విన్నవి అట్లా. ఇంకా నా పుల్కాలు చూసారా ఎంత చిన్నగా ఉన్నాయో, ఇట్లా మనం మన డైట్ని ఫాలో అవుతూ ఉండాలన్నమాట. మా హస్బెండ్కి మా అబ్బాయికి అయితే నార్మల్ సైజ్వే ఆయిల్తో చేస్తాను వాళ్ళకి, నేనైతే చిన్నవి పుల్కా చేసుకుంటాను. నా మనసుకి ఎలా అంటే ఒక పెద్ద చపాతీ ఒక్కటే తింటే నాకు సాటిస్ఫాక్షన్ రాదు, చిన్న చపాతీలైనా కనీసం 2 తింటే కానీ మనశ్శాంతిగా ఉంటుంది అనమాట. సో అలా నేను నా బ్రెయిన్ని ట్రిక్ చేస్తూ తింటూ ఉంటాను. ఇంకా కర్రీ వచ్చేసి ఎంత బాగుందంటే, నేను డిష్ అవుట్ చేశాను, ఏమన్నా మిగిలితే ఇంక ఈ బాక్స్లో ఉంటుంది అనేసి, కానీ మొత్తం లంచ్లోనే ఫినిష్ అయిపోయింది. అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇలాంటి కర్రీస్ క్వాంటిటీ ఎంత తింటే మనకి హెల్త్కి అంత మంచిది, ప్లస్ వెయిట్ లాస్కి కూడా అంత మంచిది అనమాట. ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఆయిల్ కూడా నేను మరీ ఎక్కువ వేయలేదు. అండ్ ఈ బౌల్ గుర్తుపట్టారా, మొన్న స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు గ్రేవీ కర్రీస్ కోసం అని చెప్పాను కదా, సో స్పెసిఫిక్గా నేను రోటీస్ అండ్ గ్రేవీ కర్రీ చేసినప్పుడు ఈ బౌల్ని తీస్తూ ఉంటాను. ఇవాళ మా ముగ్గురికి కూడా దీంట్లోనే సర్వ్ చేశాను. పర్ఫెక్ట్ అనిపించింది, మంచిగా కొన్నా నేను అనిపించింది అనమాట. ఒక్కోసారి మనం షాపింగ్ చేసి వచ్చిన తర్వాత వేస్ట్గా కొన్నాము అని కూడా అనిపిస్తుంది కదా, సో అట్లా కాకుండా గుడ్ డెసిషన్ తీసుకున్నాను, నిజంగానే బాగా పనికొచ్చింది అన్నట్లు అనిపించింది. ఎవరైనా కానీ మీలో ఆ వీడియో మిస్ అయినట్లయితే తప్పకుండా చూడండి, నేను లాస్ట్లో లింక్ చేస్తాను. సో మీ ఇంట్లో ఉన్నవి ఏవైనా కానీ, స్టీల్ అయినా, బ్రాస్ అయినా, కాపర్ అయినా, అల్యూమినియం అయినా ఇచ్చేసి మీరు కొత్తవి కొనుక్కోవచ్చు. సో ఇంకా మొన్న ఒకళ్ళు అడిగారండి, నేను ఇది ఐకియా నుంచి తెచ్చాను, సోఫా కవర్ 199కి తెచ్చాను, సో ఒక్కసారి ఓపెన్ చేసి క్లియర్గా చూపించండి అనేసి అడిగారు. నిజమే, ఐకియా హాల్ వీడియోలో నేను దీన్ని ఇంత డీప్గా చూపించలేదు. సో సరే ఒక్కసారి చూపిస్తాను. ఇది ఎవ్రీ టైం సర్క్యులర్ హబ్లో ఉంటుంది, మీరు వెళ్ళినప్పుడు కొనుక్కోవడానికి యూజ్ అవుతుంది కదా. సో ఇది వచ్చేసి హ్యాండ్స్కి, మనకి హ్యాండ్ రెస్ట్ ఉంటుంది కదా దానికనమాట. మధ్యలోది మొత్తం కూడా బాడీకి. ఇది వచ్చేసి 2 లేయర్స్ వస్తుంది మనకి, పైన ఒక లేయర్ ఉంటుంది, కింద ఒక లేయర్ ఉంటుంది. సో ఇలా వస్తుంది అనమాట. సో మీరు ఊహించుకోండి ఇది సోఫాకి ఎలా వెళ్తుంది అనేసి. బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తుంది మనకి. ఇట్లా ఒక చిన్న సైజ్ సోఫాకి అయితే బాగానే సరిపోతుందండి. నేను అనుకోవడం ఏంటంటే, మీరు ఒక టేప్ తీసుకొని ఇంట్లో మీ సోఫా మెజర్మెంట్స్ ఒకసారి తీసుకొని అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇలా మీరు దీన్ని కూడా ఒకసారి మెజర్ చేసుకున్నారంటే ఒక ఐడియా వస్తుంది.
లంచ్ అవ్వగానే డిష్ వాషర్ వేసేసా అండి. కిచెన్ అయితే క్లీన్‌గా ఉంది. ఇంకా స్టీల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన తర్వాత కొన్ని డిషెస్ అయితే తీశాను గానీ, ఇంకొన్ని అలాగే ఉన్నాయి. చేద్దాం అనుకుంటున్నా టైం దొరకలేదు. స్టీల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన నెక్స్ట్ డేనే మీల్ ప్రెప్ వీడియో చేశాను. అది టఫెస్ట్ వీడియో అనమాట. ఇంకా నిన్నొచ్చేసి మా ఫ్రెండ్‌తో బయటికి వెళ్ళాను గదా! అసలు కుదరలేదు. కొన్నిటి మీద స్టిక్కర్స్ ఉన్నాయి. ఆ స్టిక్కర్స్ తీయాలి ఇప్పుడు. ఇంకా బిర్యానీ గిన్నె అయితే వాష్ చేసేసి బయట పెట్టేసాను. మొత్తం వాటర్ అన్నీ పోవడానికి. మీకు ఒక 2 టిప్స్ చెప్తాను స్టిక్కర్స్ ఎలా తీయాలి అనేసి. ప్లాస్టిక్ మీద ఉన్న స్టిక్కర్స్ తీయాలనుకోండి, నార్మల్‌గా అయితే చేత్తో వస్తాయి. ఒకవేళ అట్లా రావట్లేదు అంటే హెయిర్ డ్రైయర్ ఉంటుంది గదా! దాంతో హాట్ ఎయిర్‌ని కొద్దిసేపు ఆ స్టిక్కర్ మీదకి బ్లో చేసినట్లయితే ఈజీగా వచ్చేస్తదనమాట. ఇంకొక టిప్ ఏంటి అంటే ప్లాస్టిక్ అయితే మనం స్టవ్ మీద పెట్టకూడదు. బట్ మెటల్‌వి మనం స్టవ్ మీద వేడి చూపిస్తే ఈజీగా స్టిక్కర్ వచ్చేస్తది. బట్ ప్లాస్టిక్‌కి మనం అలా స్టవ్ మీద పెట్టలేం కాబట్టి హెయిర్ డ్రైయర్ ట్రిక్ వర్క్ అవుతది. ఇంకా ఈ స్పూన్స్ ఇవన్నీ గూడా తీసి పెట్టుకుంటున్నాను. ఇంకా రేపొచ్చేసి నేను అన్ని మసాలాల్లో ఈ స్పూన్స్ ఎయడము అవన్నీ చేయాలనమాట. స్టిక్కర్స్ మాత్రం ఒక్కొక్క దాని మీద 3 స్టిక్కర్స్ ఉన్నాయండి. అదొక పెద్ద పనిలాగా అనిపిచ్చింది. బట్ స్టిక్కర్స్ ఉంటే ఎందుకో అస్సలు అనిపిచ్చదు. సో, హీట్ జస్ట్ చూపిచ్చాలండి. స్టవ్ మీద పెట్టకూడదు. ఎందుకంటే ఇవన్నీ గూడా సర్వింగ్ డిషెస్, కుకింగ్ డిషెస్ కాదు కాబట్టి అలా స్టవ్ మీద డైరెక్ట్‌గా పెట్టేస్తే నల్లబడిపోతాయి. సో, జస్ట్ అలా వేడి చూపిచ్చాలి. ఆ స్టిక్కర్ వెనకాలున్న గమ్ కరుగుతుంది అండ్ ఈజీగా వచ్చేస్తదనమాట. ఐ నో ఈ ట్రిక్ అందరికీ తెలుసు. బట్ ఎవరైనా న్యూ హోమ్ మేకర్స్ ఉంటే జస్ట్ ఒకసారి అలా చూపిద్దాము. ఎలాగో తీస్తున్నాను కదా! అన్నట్లుగా ఈ క్లిప్ రికార్డ్ చేశాను. బ్రాస్ అయితే నాకసలు ఇలా పెట్టాలంటేనే భయమేసింది. ఎక్కడ నల్లబడిపోతదో అనేసి. ఎందుకంటే ఇవి నేను చాలా ముచ్చట పడి కొనుక్కున్నా అనమాట. బట్ చాలా ఈజీగా వచ్చేసాయి. బోలెడన్ని స్టిక్కర్స్ ఉన్నాయసలు. పైనొకటి, కిందొకటి, సైడ్‌లో ఒకటి ఇట్లా ఇంకా అన్నీ తీసేసి ఒకసారి వాష్ చేసుకున్నా అండి. ఇంక అంతే గదా! బయట నుంచి ఏవైనా గిన్నెలు మనం కొనుక్కొచ్చామంటే ఒక్కసారి మన ఇంట్లో వాష్ చేసుకున్న తర్వాతే వాడాలి. ఇంకా ఆ తర్వాత ఫ్యాన్ ఆన్ చేసేసి వీటిని అలా వదిలేసా అనమాట. మన ఇంట్లో ఏదైనా పండగొచ్చింది, రాబోతుంది అంటే ఫస్ట్ థింగ్ హోమ్ క్లీనింగ్ మీదకెళ్ళిపోతుంది గదా! మన దృష్టి. సో, నాకు కూడా అంతే హోమ్ క్లీనింగ్ చాలా ఉంది. ఎస్పెషల్లీ రంజాన్ మంత్‌లో అయితే ప్రతి కార్నర్ క్లీన్ జేస్తాము. బట్ నేనొక్కదాన్నే క్లీన్ జేసుకోవాలి అంటే కొంచెం కష్టం. మెయిడ్ కూడా లేదు కాబట్టి అందుకే ఎవ్రీ డే ఒక్కొక్క పార్ట్ క్లీన్ చేద్దాము అన్నట్లు పెట్టుకున్నా అనమాట. సో, ఇవాళొచ్చేసి నేను విండోస్ క్లీన్ చేయబోతున్నాను. చాలామంది నన్ను బ్లైండ్స్ వర్సెస్ కర్టన్స్ గురించి చెప్పమని అడుగుతున్నారు. నేను యాజ్ యూజువల్ నా జెన్యూన్ ఒపీనియన్ చెప్తాను. సో, ఫస్ట్‌లో మా ఇంట్లో కర్టన్సే ఉండేవి. అవి నేను క్లాత్ తీసుకొని ఒక చోట స్టిచ్ చేయించాను. ఒక ఫేమస్ కర్టన్స్ చోట. బట్ వాళ్ళు సరిగ్గా స్టిచ్ చేయలేదనమాట. క్లాత్ సరిపడకుండా అట్లా స్టిచ్ చేసేసరికి అటు చివర, ఇటు చివర అలా గ్యాప్ ఉండే. ఇంకా అందుకే విరక్తి పుట్టేసి నేను బ్లైండ్స్ పెట్టించాను. ఇదొచ్చేసి మా వాక్యూమ్ క్లీనర్ అండి. చాలామంది ఇది డిఫరెంట్ వాక్యూమ్ క్లీనర్ ఏమో అనుకుంటున్నారు. బట్ యాక్చువల్‌గా మెయిన్ మెషిన్ అనమాట ఇది. దీనికే లాంగ్ స్టిక్ వస్తది. మొత్తం ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి. దీనికే చాలా అటాచ్‌మెంట్స్ వస్తాయి. సో, వాటితోనే నేను షెల్ఫ్స్ కూడా క్లీన్ చేస్తున్నాను. ఫ్లోర్ కూడా దీంతోనే క్లీన్ చేస్తాను. సో, విండోస్‌కి ఇది బావుంటది. చాలా వర్కౌట్ అవుతదనమాట. డస్ట్ పార్టికల్స్ అసలు ఏమీ ఉండవు. అందుకే ఫస్ట్ దీంతో క్లీన్ చేస్తున్నాను. అండ్ మస్కిటో మెష్ ఉంటది కదా! అది గూడా దీంతో చాలా క్లీన్ అవుతది. విండో క్లీనింగ్ ఎప్పుడైనా గానీ బెడ్ షీట్స్ చేంజ్ చేసే డే పెట్టుకోవాలి. అప్పుడు మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఈ బెడ్ షీట్ తీసేసి ఫ్రెష్ వేసుకుంటే బావుంటదనమాట. అలా మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. కొత్త వాళ్ళ కోసం చెప్తూ ఉంటా నేను ఇలాంటివి. అండ్ ఇంకా బ్లైండ్స్ వర్సెస్ కర్టన్స్ గురించి మాట్లాడుకుంటే బ్లైండ్స్ వచ్చేసి చూడ్డానికి బావుంటాయండి. బట్ యూసేజ్‌కొచ్చేసి నాకైతే కర్టెన్సే నచ్చాయి. నేను కర్టెన్స్ వాడాను, బ్లైండ్స్ కూడా వాడుతున్నాను. బ్లైండ్స్‌తో ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఇవి ఇంకా సేమ్ అలానే ఉంటాయన్నమాట. మనం కర్టెన్స్ అనుకోండి కలర్ చేంజ్ చేసుకోవడానికి ఉంటది. బ్లైండ్స్ వచ్చేసి లుక్ వైస్ ఇంకా చేంజ్ అనేది ఉండదు. మనలాగా చేంజ్ కోరుకునే వాళ్ళకి అది కొద్దిగా కష్టంగా ఉంటది. ప్లస్ ఇంకొకటేంటి అంటే కింద పార్ట్ ఉంటుంది గదా! అది టకా టకా కొట్టుకుంటా ఉంటదన్నమాట ఫ్యాన్ వేసినప్పుడు. వాల్‌కి తగులుతా ఉంటదది. అదొక అన్నాయింగ్ సౌండ్ వస్తూ ఉంటది. 2 సైడ్ టేప్ పెట్టి చూసాను. అన్నీ పెట్టి చూసా నేను. బట్ సమ్మర్‌లో మనం ఫ్యాన్ చాలా ఫాస్ట్‌గా పెట్టుకుంటాం గాబట్టి ఎంతైనా సరే కొట్టుకుంటూనే ఉంటది. అదొకటి నాకు బ్లైండ్స్‌లో నచ్చలేదు. ఎంతైనా గానీ నాకు బ్లైండ్స్ వాడా నేను, కర్టన్స్ వాడాను. 2 వాడిన తర్వాతయితే నేను జెన్యూన్‌గా మీకు చెప్పడం ఏంటంటే, కర్టన్సే తీసుకోండి బావుంటది. మీరు చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. స్టైల్ చేంజ్ చేయొచ్చు. ప్లస్ వాష్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి డస్టింగ్ చేసుకోవచ్చు. నార్మల్‌గా ఒక సాఫ్ట్ క్లాత్ తీసుకొని వాటిని తుడిచేసుకోవచ్చు.
బట్ స్టిల్ నాకైతే కర్టెన్సే నచ్చాయి. ఒకవేళ మీకు బ్లైండ్స్ తీసుకోవాలి అనుంటే పిల్లల రూమ్‌లోకి కాట్ ఉంది ఒకటి అట్లా తీసుకోవచ్చు. లేదా దేవుడి రూమ్‌లో ఏదన్నా పిక్చర్ ఉంది అట్లా తీసుకోవచ్చు. కానీ ఇల్లు మొత్తం గూడా బ్లైండ్స్ పెట్టకండి. సో, ఇప్పుడైతే నేను ఎలాగో చేంజ్ చేయలేను. మా ఇంట్లో అన్ని విండోస్‌కి గూడా బ్లైండ్సే ఉన్నాయి. మా విండోస్ ఏంటంటే మా అపార్ట్మెంట్‌లో కామన్ కారిడార్‌లోకి ఓపెన్ అవుతాయన్నమాట. నైట్ అంతా లైట్స్ ఆన్ ఉంటాయి. సో, మైగ్రేన్ ఉన్న నాలాంటి వాళ్ళకి చాలా ప్రాబ్లమ్ అనేసి అప్పుడు నేను బ్లైండ్స్‌ని ప్రిఫర్ చేశాను. బట్ బ్లాక్ ఔట్ కర్టెన్స్ తీసుకున్నా గానీ సరిపోయేవి. సో, అదండి నా జెన్యూన్ రివ్యూ. నేను ఏ రివ్యూ ఇచ్చినా జెన్యూన్‌గా ఇస్తాను. అంత మాత్రాన మిమ్మల్ని స్టాప్ చేస్తున్నట్లు కాదు. జస్ట్ యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు తెలిసిన పాయింట్స్ కొన్ని చెప్తున్నాను అంతే. ఇంకా ఎంత వాక్యూమ్‌తో క్లీన్ చేసుకున్నా గానీ తడిగుడ్డతో తుడుచుకోకుండా అది క్లీనింగ్ ఫినిష్ అవ్వదు. అలా కూడా నేను క్లీన్ చేసేసా అనమాట. ఇవాళైతే చాలా పెద్ద పనైతే అయిపోయింది. మీలో చాలామంది మార్నింగ్ 9:00కి కాఫీ కప్‌తో వెయిట్ చేస్తూ ఉంటాము మీ వ్లాగ్ కోసం అని చెప్పారు. మీ కామెంట్సే నా మోటివేషన్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి మంచి వీడియోస్ నేను ప్లాన్ చేస్తున్నాను. సో, ఓకే అండి. మళ్ళీ రేపు మార్నింగ్ 9:00కి ఇంకో కొత్త వ్లాగ్‌తో కలుద్దాం. టేక్ కేర్. సీ యూ టుమారో. బై.